కారు పార్టీలో కలకలం రేపారు. సంచలన ఆరోపణలు చేశారు. చివరకు సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరోవైపు ఇవాళ ప్రెస్ మీట్ లో ఆమె తీసుకోబోయే డెసిషన్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఇవాళ కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకునున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆమె మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. జూబ్లీహిల్స్లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాగృతి కార్యకర్తల ఆరోపణలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. సిద్దిపేట సహా పలుచోట్ల కవిత ఫ్లెక్సీలను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లోని కవిత ఫోటోలను తొలగించారు. కవితకు కుటుంబం కంటే డబ్బంటేనే ప్రేమని, గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో అనేక సెటిల్మెంట్లు చేశారని ఆరోపిస్తున్నారు. కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్కు చెడ్డ పేరు వచ్చిందని మండిపడుతున్నారు. కవితపై కేసీఆర్ సస్పెన్షన్ వేటేయడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సీనియర్లు పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు. తాము పార్టీ వెంటే ఉంటామని సంకేతాలు పంపారు. అయితే కవిత అనుచరులు మాత్రం తాము కవిత వెంటే ఉంటామంటూ స్టేటస్లు పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని అన్నందుకు పార్టీ బాగు కోరుకుంటే దక్కిన గౌరవమంటూ సోషల్ మీడియాలో ఆమె వీడియోతో పోస్టులు చేశారు.